ఫలానా హీరోతో చేయలేదని ఎప్పుడన్నా అనుకున్నారా? చేసుంటే బాగుండేది అని, అంటే ఎప్పుడన్నా మీ మైండ్లోకి? 100% నా తప్పు లేకుండా ఒక మంచి ఆర్టిస్ట్ని, టాలెంట్ ఉండి అన్నీ ఉండి ఏ కారణం వల్ల అవకాశం పోయిందో కూడా నాకు తెలిసినప్పుడు 100% బాధ ఉంటుంది, ఇప్పటికీ ఉంది. అంటే స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే కాంప్రమైజింగ్ అనేది ఇప్పుడు బాగా వింటున్నాము, ఉంటేనే అవకాశాలు వస్తాయని చాలా సందర్భాల్లో విన్నాము. అది నేషనల్ వైడ్కి కూడా వచ్చింది ఆ టాపిక్. నిజంగానే ఇవి ఖచ్చితంగా జరుగుతాయా? అంటే ఖచ్చితంగా హీరోయిన్గా అవకాశాలు రావాలి, మంచి మంచి అవకాశాలు రావాలంటే ఎక్కడో చోట కొంత కాంప్రమైజ్ అవ్వాలంటారా? అంటే నేను ఓపెన్గా ఒకటి అడుగుతాను విజయ గారు, మీ ఫీల్డ్లో మీకు ప్రాబ్లమ్స్ ఉండవా? ఒక మంచి అందమైన అమ్మాయి అంట్లు తోముకోవటానికి పనికొచ్చింది అంటే అది బస్సు ఎక్కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి లిఫ్ట్లో గేటెడ్ కమ్యూనిటీకి వచ్చి పనిచేసి తిరిగి వెళ్ళే వరకు తను ఎంతమందిని ఫేస్ చేయాలి? ఇంటి ఓనర్ మంచోడో అవునో తెలియదు, ఇంటికి ఓనర్ కొడుకులు ఎలా ఉంటారో తెలియదు, బస్సులో ఉండేవాడు కరెక్ట్గా ఉంటాడో తెలియదు. ఏ ఫీల్డ్ కరెక్ట్గా ఉంది? ఈరోజు ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుంది అంటే టీచర్స్ కరెక్ట్గా ఉన్నారు. కొన్ని పొలిటికల్ లైన్ తీసుకుందాము, పొలిటికల్ లైన్ కరెక్ట్గా ఉన్నారా? అండ్ కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉందా? డాక్టర్లు చదివే వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ లేవా? ఒక డాక్టర్ సైన్ చేయాలంటే ఎంత వాళ్ళు సిన్సియారిటీకి ఈరోజు గుర్తించే వాళ్ళు ఉన్నారు, ఎస్పెషలీ జర్నలిస్టులు ఎంతమంది. సో ఈ ప్రాబ్లము అనాది నుంచి వస్తున్నది, ఇది వాళ్ళ ఇండస్ట్రీలో కొత్త ఏమి కాదు. కాకపోతే కొంతమంది ఎలా అంటే దీన్ని అచీవ్ చేయాలి అంతే, దానికోసం ఏమైనా పడంగా పెడతామనే క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. అది లేకపోతే నాకేంటి, నాది అనుకున్నది దేవుడు నా దగ్గర నడిపిస్తాడు, ఉన్నదాంతో చాలు. ఏదున్నా మన మనసు స్వభావంలోనే ఉంది. 100% ప్రాబ్లం. మనకి ఒక మంచి అవకాశం మిస్ అయిపోయినప్పుడు బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఉంటుంది. కానీ అయితే నాకేమనిపిస్తుంది అంటే దివ్యవాణి గారు సో సినిమా ఇండస్ట్రీలో ఏదేమైనా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, అందుకే రూమర్స్ కూడా మీ మీద లేవు. అది పక్కన పెడితే సరే అదొక స్టెప్ అయిపోయింది, మీకు ఒక మైల్ స్టోన్గా మీకు బాపు బొమ్మగా ఆ సినిమా మీకు ఒక లైఫ్లో మీరు ఎక్కడికి పోయినా కూడా బాపు బొమ్మగా ముద్ర పడిపోయింది. దట్ ఈస్ ద ఫైన్. రాజకీయాల్లో కూడా అదే పరిస్థితి. అందుకేనేనా దివ్యవాణి అనుకున్న స్థాయిలో టాలెంట్ ఉండి కూడా మాట్లాడగలుగుతుంది, సబ్జెక్టు పరంగా అవగాహన పెంచుకుంటుంది, ఒక్కొక్క అడుగు వేస్తుంది, కానీ వెనక్కి లాగబడుతుందా? కారణం ఏంటో చెప్పాలా? అంటే మేము అనుకుంటున్నాం, మరి అయితే మా పర్సెప్షన్లో అనుకున్నంత ఎక్కడో రీచ్ అవ్వలేదు దివ్యవాణి గారు అనేది మాకు అనిపిస్తుంది. మరి ఇందులో కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి చోట ఉంటుంది ఎదుగుదలలో, కానీ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆ టాలెంట్ నమ్ముకొని వెళ్తుంటారు కాబట్టి ఇక్కడ కూడా అదే దుస్థితి. ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి? టు బి ఫ్రాంక్, నేనంటే కొంచెం సన్నిహితం ఉన్నవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు, నా క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు ఓపెన్గా చెప్తారు, మీ మెంటాలిటీకి పాలిటిక్స్ సెట్ అవ్వదండి అని చెప్పని అంటారు. నేనైతే ఒక ప్రణాళికతో ప్లాన్తో నేను పాలిటిక్స్కి రాలేదండి. నేను చాలాసార్లు చెప్పాను, అనుకోకుండా అంబికా కృష్ణ గారు నాకు ఒక తండ్రి లాంటి వాళ్ళు. ఆయన ఒక ఇంటర్వ్యూలో నన్ను చూడటం, చాలా బాగున్నావు దివ్య, అప్పుడు అన్న ఇప్పుడు ఇంకా బాగున్నావు అని ఆయన అనటం, నువ్వు బాబు గారు టీడీపీలో జాయిన్ అవ్వని అనటం. అప్పటికే బాబు గారు అంటే అభిమానపడని వాళ్ళు ఎవరుంటారు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఈజ్ మంచి విజన్ కలిగిన నాయకులు. అండ్ టీడీపీ అంటే నందమూరి తారక రామారావు గట్టి ఒక అభిమానం ఉంటుంది మనకి. సో అలా నేను ఒక గోల్తో నేనైతే పోలేదు. నేను ఎమ్మెల్యే అవ్వాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ అవ్వాలా, ఇంకొకటి అని. బాబు గారు లాంటి ఒక లీడర్ దగ్గర వర్క్ చేయాలని వెళ్ళాను నేను. సో ఏకదమ్ము నేను పార్టీలో జాయిన్ అవ్వటం, నేను మాట్లాడే విధానం చూసి అధికార ప్రతినిధి అని ఒకటి ట్యాగ్ వేసి నన్ను ఆ పార్టీలో పెట్టారు. సో దానికి తగ్గట్టు అంటే నేను ఎలక్షన్స్ 1 month బిఫోర్ అనగా నేను జాయిన్ అవ్వటం జరిగింది. ఇమీడియట్ ఎలక్షన్స్ రావటం, సో పార్టీ పోవటం, నెక్స్ట్ కరోనా. అప్పటికి కూడాను నాకు శక్తి ఉన్నంత వరకు నేను వర్కౌట్ చేస్తూనే ఉన్నాను. కొన్ని ఎలా అంటే కారణాలు నేను కూడా ఊహించలేకపోతున్నాను.